అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. ఈరోజు ఆదివారం పుట్టిన వాళ్ళకి 2026 ఎలా ఉంటుంది? ఆదివారానికి అధిపతి సూర్యుడు. సూర్యుడు అంటేనే వెలుగు, సూర్యుడు అంటేనే క్రమశిక్షణ, సూర్యుడు అంటేనే రాజు. క్రమశిక్షణ, పట్టుదల, క్రియేటివ్ మైండ్, లీడర్షిప్ క్వాలిటీస్. ఎప్పుడైతే రాజు ఉన్నాడో ఒక భరోసా. ఆదివారం పుట్టిన వాళ్ళు ఫ్యామిలీ మొత్తాన్ని కూడా చక్కగా చూసుకోగలరు. వీళ్ళకి క్రమశిక్షణ ఎక్కువ, ధైర్యం ఎక్కువ, ఎలాంటి పరిస్థితుల్లో కూడా భయపడరు, వెనకడుగు వేయరు, సాహసంతో ముందుకడుగేస్తారు. ఎక్కువ భాగం వీళ్ళు వ్యాపార రంగంలో బాగా సంపాదిస్తారు. ఓన్లీ 30% పాలిటిక్స్లో ఉంటారు, 10 to 20% గవర్నమెంట్ జాబ్స్లో ఉంటారు. ఎక్కువ మంది వ్యాపార రంగంలో ఒకరి కింద పనిచేయడం ఇష్టం లేక వీళ్ళకి సెల్ఫ్ రెస్పెక్ట్ ఎక్కువ. ఒకరు ఆర్డర్స్ ఇస్తుంటే వీళ్ళు ఫాలో కారు. వీళ్ళు ఎప్పుడు కూడా రైజ్ అవుతూనే ఉంటారు. వీళ్ళ డెవలప్మెంట్కి అడ్డు లేదు. రిస్కులు తీసుకుంటారు, బట్ వెనకడుగు వేయరు. ఈ రిస్కులు తీసుకునే నేచర్ వల్ల పెద్ద పెద్ద విజయాలు సాధిస్తారు, పెద్ద పెద్ద లెవెల్కి వెళ్తారు, భార్యని చక్కగా చూసుకుంటారు. ఈ ఆదివారం పుట్టిన వాళ్ళకి హెల్త్ చాలా బాగుంటుంది. బట్ హెవీ వర్క్, ఓవర్ వర్క్ వల్ల డీహైడ్రేషన్, మైల్డ్ హెడేక్, రెస్ట్ లేకుండా పనిచేయడం వల్ల టైర్డ్ అయిపోవడం, ఇలా నెగిటివ్స్. ఓవర్ వర్క్ చేయకండి, అడిక్వేట్ రెస్ట్ తీసుకోండి, ఫ్యామిలీకి కూడా అడిక్వేట్ టైం ఇవ్వండి. ఇవి పాటించుకోవాలి. ఈ ఆదివారం పుట్టిన వాళ్ళకి గ్రోత్కి, డెవలప్మెంట్కి లిమిట్స్ లేవు, లిమిట్లెస్ గ్రోత్. వీళ్ళకి 2026 ఎలా ఉంటుంది? 2026 అంటే 10 అంటే 1+0. మళ్ళా సూర్యభగవానుడు, ఆదివారం అధిపతి సూర్యభగవానుడు, 2026కి అధిపతి సూర్యభగవానుడు. ఆదివారం పుట్టిన వాళ్ళకి 2026లో పట్టిందల్లా బంగారం. వీళ్ళకి మంచి గ్రోత్ ఉంటుంది. వీళ్ళకున్న భూములకి మంచి రేట్లు వస్తాయి. వ్యాపారంలో బ్రాంచెస్ ఓపెన్ చేయాల్సి ఉంటుంది, గ్రోత్ ఎక్కువ ఉంటుంది. నేను ఎంతోమంది ఆదివారం పుట్టిన వాళ్ళకి కరెక్షన్లు ఇచ్చాను. మ్యాక్సిమం కోట్లలో సంపాదించిన వాళ్ళు ఎక్కువ. ఒక బట్టల షాప్ సరిగా నడపలేని వాళ్ళు ఈరోజు 40-45 షాపులు నడిపే వాళ్ళు కూడా చాలామంది తెలుసు. నా క్లయింట్స్ ఉన్నారు. సండే పుట్టిన వాళ్ళకి 2026 మొత్తం కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ డేట్స్లో జాగ్రత్తగా ఉండాలి. 6, 15, 24 లాంగ్ జర్నీస్ చేయొద్దు, ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ చేయొద్దు. వాహనాలు వాడేటప్పుడు బ్లాక్ కలర్ వాహనాలు వాడకండి. 2026లో బ్లాక్ యాక్సిడెంట్ అయ్యే ఆస్కారం ఈ ఆదివారం పుట్టిన వాళ్ళకి ఎక్కువ. వెహికల్ నంబర్లో 8వ నంబర్ లేకుండా చూసుకోండి. మొత్తం నంబర్ కూడితే 8 వస్తే దీంట్లో యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఎక్కువ. వీళ్ళు 6 నంబర్, 8 నంబర్తో జాగ్రత్తగా ఉండాలి. ఈ తేదీలో ఇంపార్టెంట్ వర్క్స్ వద్దు. ఒక కనక పుష్య రాగం కానీ, రూబీ కానీ మెడలో డాలర్ రూపంలో వేసుకుంటే మీ శక్తులు పెరుగుతాయి. ఆదివారం పుట్టిన వాళ్ళు పేరులో ఈ 9 నంబర్ లేకపోతే మిమ్మల్ని ఆపే శక్తే లేదు. మీ పేరులో 12 లేకుండా 13, 16, 18, 19, 27, 31, 33, 36 లేకుండా ఉంటే ఆదివారం పుట్టిన వాళ్ళకి 2026లో పట్టిందల్లా బంగారమే. నా ప్రోగ్రాం చూశారు కదా. నా అపాయింట్మెంట్ కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఇవి ఫాలో అవ్వండి. కొంతమంది పేరు బాగున్నా లేకపోయినా కరెక్షన్స్ చేసుకోమన్న వాళ్ళు దయచేసి ఇవి ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు.
సో నేను వాయిస్లు ఇస్తుంటే ఈ మధ్య చనిపోయిన వాళ్ళ పేరులో పెడుతున్నారు. చాలా ఆల్మోస్ట్ ఒక 30-40 ఈ 3 monthsలోనే. సార్ మా ఆయన చనిపోయాడు యాక్సిడెంట్లో, మీరేం చెప్తారో విందామని పెట్టాను. ఇలా చనిపోయిన వాళ్ళ డీటెయిల్స్ పెట్టి వాళ్ళ గురించి మళ్ళా వాయిస్ మీరు వింటే అది మీకు దోషాలు. లేని వ్యక్తుల వాయిస్, తమ్ముడు గురించి అన్న వినకూడదు, అన్న గురించి తమ్ముడు వినకూడదు. తల్లి వినొచ్చు పిల్లలవి, అన్న తమ్ముడిది, తమ్ముడిది అన్న తమ్ముడు వినకూడదు. సో ఎవరైతే మీ పేరులో కరెక్షన్ కావాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే ఫాలో అవ్వండి. మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ నాకు పెడితే మీ పేరులో కరెక్షన్ అవసరమా లేదా? అందరికీ కరెక్షన్ అవసరం ఉండకపోవచ్చు. అవసరం ఉన్న వాళ్ళకి ఉందని చెప్తాను, లేని వాళ్ళకి లేదని చెప్తాను. సో నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198 9951197198. సెకండ్ నంబర్ 9121685513 9121685513. సో పేరు రాంగ్ ఉంటే ఏ నంబర్స్ వల్ల ఇబ్బందులు వస్తున్నాయి, ఆ రాంగ్ వల్ల లైఫ్ ఎలా ఉంటుందో కూడా వాయిస్ ఇస్తాను. రాంగ్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఇంకో పేరు పెట్టకండి. ఫస్ట్ రాంగ్ ఉన్న పేరు కరెక్ట్ చేసుకోండి. ఎందుకంటే టైం చాలా తక్కువ. నిజంగా ఇంట్రెస్ట్ ఉండి కరెక్షన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే పెట్టండి. కరెక్షన్ అవసరం లేదని చెప్తాను. చాలామంది కావాలని ఫ్రెండ్స్వి, దూర బంధువులవి, వాళ్ళు బాగుపడతారా, వాళ్ళ పేర్లు ఏమి కనుక్కోవాలని పెడుతున్నారు. అది మీరు వింటే మీకు దోషాలు పట్టుకుంటాయి. ఎవరిది వాళ్ళు మాత్రమే వినాలి, వేరే వాళ్ళు వినకూడదు. గాడ్ బ్లెస్ యూ అండి.